ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. సమాన పనికి సమాన పనికి సమాన పనికి ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. అధికారంలోకి తీసుకురండి అని చెప్పడం జరిగింది. ఆ ఇచ్చిన మాట ఇప్పుడు ప్రస్తుతానికి 9 నెలల సమయం అవుతుంది. కాబట్టి 9 నెలల సమయంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు వారు అనేక సమస్యలను విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయ సమస్యలు గత 10 సంవత్సరాలుగా పరిష్కారం కాని ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించిన గొప్ప వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి ట్రాన్స్ఫర్ బదిలీలు చేశారు, ప్రమోషన్లు ఇచ్చారు, విద్యాశాఖలో అన్నీ ఇచ్చినప్పటికీ మా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం లేదు. మరి ఇది ఎందుకు అనేది మాకు అర్థం కాని విషయం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు అనేక సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు రాసిన లెటర్ ప్యాడ్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి ఇంటికి వెళ్ళి ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి విద్యాశాఖలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అయినాయి. ఒక ఏకైక సమస్య ఏంటిదంటే మా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలే ఉన్నవి. మరి మా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. మేము ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాము. కాబట్టి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు జైత్యాల జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మేము ఒక్కటే విన్నవించుకుంటున్నాము. మా యొక్క సమస్యలు ఏకైక సమస్య మాకు వేతనం సరిపోవడం లేదు. కాబట్టి మీరు మినిమం పే స్కేల్ ప్రస్తుతానికి మినిమం పే స్కేల్ అమలు చేస్తూ తర్వాత రెగ్యులరైజేషన్ చేయాలని కోరుచున్నాం. ఎందుకంటే విద్యాశాఖలోని సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఒక జేఏసీగా ఏర్పడి గత 15 సంవత్సరాలుగా మేము విద్యాశాఖలో చాలని వేతనాలతో పనిచేస్తున్నాం. ఈ విషయంతో ఇదే డిమాండ్స్తో మేము లాస్ట్ ఇయర్ కూడా ఒక 29 రోజులు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. మా యొక్క సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులతో సమానమైనటువంటి అర్హతలను కలిగి వారికి స్థాయికి తగ్గటువంటి వృత్తి నైపుణ్యంతో ఉండి అనేక రకాలైనటువంటి విధులు నిర్వహిస్తున్నటువంటి వారు. ఒక జిల్లా స్థాయిలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుండి పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి స్థాయికి ఈరోజు ప్రతిఫలాలు అందుతున్నాయి అంటే అది మన ఊరు మనబడి కావచ్చు, లేదంటే అమ్మ ఆదర్శ పాఠశాల కావచ్చు, లేదంటే మిడ్ డే మీల్స్ కావచ్చు, లేదంటే పిల్లలు నేర్చుకున్నటువంటి చదువులు కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి అత్యున్నతంగా అందిస్తున్నటువంటి నెంబర్ 1 పొజిషన్లో ర్యాంకులు వస్తున్నటువంటి స్థాయి కావచ్చు, అదంతా కూడా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఆల్ వింగ్స్ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా చేస్తున్నటువంటి కృషి ఫలితంగానే ఈరోజు ప్రభుత్వం మంచి స్థాయిలను పొందుతూ ఉంది. కానీ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా గత 15 సంవత్సరాలుగా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా చాలని వేతనాలతో సతమతపడుతూ చాలామంది దాదాపుగా 168 మంది మరణించడం కూడా జరిగింది. ఆ మరణించినటువంటి ఉద్యోగస్తులకు కూడా కనీసం 1 లక్ష రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. కనీసం దహన సంస్కారాలు కూడా మేము మనిషికి ఒక 10 రూపాయలు, 100 రూపాయలు, 500 వేసుకొని నిర్వహించుకోవాల్సినటువంటి దుర్భర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కాబట్టి మేము ఇదే లాస్ట్ ఇయర్ నిరాహార దీక్షలో కూర్చున్నప్పుడు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మా దీక్ష శిబిరానికి విచ్చేసి మీకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 30 రోజుల లోపల నిర్వహిస్తాము, అవన్నింటినీ కూడా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తున్నప్పటికీ కూడా అతనికి ఇష్టమైనటువంటి విద్యాశాఖ, ఎంతో ఇష్టమైనటువంటి విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి వివిధ సమగ్ర శిక్ష ఉద్యోగులను మాత్రము పట్టించుకోవడం లేదు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము కోరేది ఒకటే, విద్యాశాఖలో అత్యున్నతంగా పనిచేస్తున్నటువంటి ఎక్కువగా ఫలితాన్ని అందిస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగస్తులందరినీ కూడా పిలిచి మాట్లాడి మేము కోరేటువంటి కోరికలు కూడా ఏం కొంతమ్మ కోరికలు కాదు. కాబట్టి ఏమవుతున్న మార్కెట్కి అనుకూలంగా మా యొక్క రేట్లు ఎక్కువగా పెరుగుతున్నాయి, ఈ ఉద్యోగస్తులందరి యొక్క వయసు పెరుగుతూ ఉంది, అట్లాగే మా యొక్క జీతాలు మాత్రం పెరగడం లేదు. మేము ఈ యొక్క విద్యా వ్యవస్థలో పనిచేపట్టి 15 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పిల్లల యొక్క వయసు పెరుగుతుంది, మా వయసు తగ్గుతుంది, కానీ జీతాలు మాత్రం పెరగడం లేదు.
కనీసం మేము కనీస స్థాయిలో బతకాలి అంటే మినిమం టైం స్కేల్ అనేటువంటిది అవసరం. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్షణ అందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి వెంటనే అందరినీ కూడా రెగ్యులైజ్ చేసి మరి యొక్క జీవితాలన్నింటిలో వెలుగు నింపడాన్ని ఆశించడం జరుగుతూ ఉంటుంది. సరే సార్, మేము జగిత్యాల జిల్లా జేఏసీ నుండి ఈరోజు ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే సార్, మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి సార్ గారు, మేము ఇంతకుముందు గత సంవత్సరంలో ధర్నా 25 డేస్ 29 డేస్ దాకా ధర్నా చేసినప్పుడు మాకు సార్ గారు తన యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మాకు ఇవ్వడం జరిగింది. ఛాయ్ తాగేంత లోపల మీ యొక్క సమస్యను మేము పరిష్కరిస్తాం, దీనికి మీరు ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదు, మన ప్రభుత్వం కనుక వచ్చినట్టయితే ఛాయ్ తాగేంత లోపల మీ సమస్య అంత చిన్న విషయమైనటువంటిది ఈ సమస్య. గత 10 సంవత్సరాలుగా మీరు ఇంత నిరీక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని సారు మా అందరి ముందు మాట్లాడడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా మేము విసిగిపోయి చితికిపోయి ఉన్నటువంటి మా యొక్క మనసులకి తన ఒక ఆశాజ్యోతిగా తన యొక్క సందేశాన్ని ఇవ్వడం వల్ల మళ్ళీ మేమందరము ఆరిపోయినటువంటి మొక్కకు చిగురును అందించినటువంటి మాటలు తను చెప్పడం జరిగింది. సార్ గారి మాటల మేరకే మా ప్రభుత్వం గనక వస్తే మిమ్మల్ని 1 నెల రోజులలోనే రెగ్యులరైజ్ చేస్తాము, విద్యాశాఖలో విలీనం చేస్తాము, మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము అన్న సారు మాటలను దృష్టిలో ఉంచుకొని మేము ఇన్ని రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాం సార్ నుండి ఎప్పుడు మాకు ఆ వార్త వస్తుందా అని ఆశతో ఎదురు చూస్తున్నాము. సార్ వారి యొక్క ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడుస్తున్నా కూడా సార్ నుండి మాకు రాకపోవడం వల్ల చాలామంది మా మిత్రులందరూ కూడా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు అందరికీ కూడా మళ్ళీ వినతి పత్రాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కానీ వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు చెప్పిన విధంగానే సార్ గారి దృష్టిలో ఉంది, మీ సమస్య మా దృష్టిలో ఉంది, సార్ దృష్టికి మేము తీసుకెళ్తున్నాం అని వాళ్ళు మాట్లాడినట్టుగానే వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి సార్ మా గురించి సొంతగా తన నోటి నుండి ఒక మాట వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాం సార్ మాట కోసం మేము నిరీక్షిస్తున్నాము. ఈరోజు మేము ఇక్కడికి రావడానికి గల కారణం కూడా అదే. సార్ నుండి మాకు ఒక మాట వస్తుంది, కంపల్సరీ మమ్మల్ని విద్యా వ్యవస్థలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేస్తాము అనేటువంటి చల్లని వార్త చెప్తాడని ఎదురు చూస్తున్నాం సార్. ఈ వార్త మాకు బతుకమ్మ పండుగలోపు మా సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క కుటుంబాలలో సంతోషాన్ని సార్ చెప్తారు అనేటువంటి ఆశతో ఈరోజు రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్.